హార్మోజ్ యుద్ధానికి మేం రామ్ అంటూ ట్రంప్ కు షాక్ ఇచ్చిన మిత్ర దేశాలు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ చమురు వ్యాపారంలో 5వ వంతు వాటా కలిగిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి వద్ద రక్షణ కల్పించేందుకు సుమారు 7 దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. అయితే అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉండే మిత్ర దేశాలు కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నాయి. తాము యుద్ధ నౌకలను పంపే ఆలోచనలో లేమని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. అయితే ఆ జలసంధిని చాలా ముఖ్యమైనది అయినప్పటికీ నౌకలను పంపాలని తమకు ఎటువంటి అభ్యర్థన రాలేదని, ప్రస్తుతానికి అలాంటి ప్లాన్ ఏది లేదని ఆ దేశ మంత్రి క్యాథరిన్ కింగ్ తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సముద్ర భద్రతా చర్యల కోసం నౌకలను పంపే ఆలోచన లేదని జపాన్ తెలిపింది. తమ దేశ చట్టపరమైన పరిమితులను బట్టి ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అక్కడి నాయకులు వెల్లడించారు. దీనిపై అమెరికాతో చర్చిస్తున్నామని, అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని దక్షిణ కొరియా పేర్కొంది. ఇక బ్రిటన్ ప్రధాని కైర్ స్మార్టర్ ఈ విషయంపై ట్రంప్తో చర్చలు జరిపారు. షిప్పింగ్ ఇబ్బందులను తొలగించడానికి జలసంధిని మళ్లీ తెరిపించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే చమురుపై ఎక్కువ ఆధారపడే దేశాలే ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా చైనా తన చమురు అవసరాల కోసం ఈ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడుతుందని ఆయన గుర్తు చేశారు. అమెరికాకు ఆ జలసంధితో వచ్చే ఇబ్బంది తక్కువని, కాబట్టి ఏ దేశాలైతే ఆ మార్గాన్ని వాడుకుంటాయో అవే తమ సొంత ప్రాంతంలో దాన్ని రక్షించుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఏ దేశం నుంచి కూడా గట్టి హామీ రాకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.